ఆడవాళ్ళకి మాత్రమే బాబు పాటల పొట్టి. మన ఊరికి అతిథిగా రాబోతున్నారు డిఎస్పి. దానికి 5-6 ఫొక్కలే ఉన్నాయి. సరిగమ్మ ఫదనీస్ అంటే ఏడుగారా? ఓకే గైస్, ఆల్ ఆఫ్ యూ ఓకే గైస్, కమ్ ఆన్ ఎవ్రీబడీ, సింగ్ ఎ సాంగ్ విత్ మీ. నేను ఇప్పుడు ఒకటి, అందరూ స్టూడెంటేనా, చదువుకునేటోళ్ళేనా? ఓ ఏజ్ పెద్దగా అయిన ఊతు కూడా ఉన్నారు కదా. నో ప్రాబ్లం, ఏజ్ లో కాదు ఊతు, ఇక్కడ దిల్ కి కోల్కే ఉండాలి. నేను ఒక స్టెప్ చేస్తున్నా, మీరందరూ కూడా నాతో పాటు చేయాలి. కమ్ ఆన్ ఎవ్రీబడీ, ఆహో 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 కాస్ట్యూమ్ కంఫర్ట్ గా లేకపోతే కాళ్ళు లేకపోతే ప్లీజ్. యాహూ యాహూ బోలో యాహూ యాహూ Yahoo Yahoo, I wanna Yahoo Yahoo. Come on everybody, wanna Yahoo Yahoo. Yahoo Yahoo, wanna Yahoo Yahoo. Come on everybody, wanna Yahoo Yahoo. నాతో పాటు కంపారిజన్ చేసుకోలేను. మీరు ఎంత ఫూర్ గారా, మీకు మ్యూజిక్ టచ్ లేదు కదా. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. పాటల పోటీ. ఓకే, పాటల పోటీ అంటే నాకేమొచ్చు అనుకుంటున్నారా? ఐ యామ్ బిఎస్పి. చాలా పాటలు కంఫు చేశాను సారీ, కంఫర్ట్ చేశాను. ఎప్పుడైనా ఏదైనా హిట్ కావాలంటే హిట్ ఫార్ములా పట్టుకోవాలి. అందుకే మా ఊర్లో నాకు తెలియని డిఎస్పీయా? డిఎస్పి. బిఎస్పీ కాదు భయ్య, అది డిఎస్పీ. బిత్తిరి శక్తి ఫర్సో. ఇంకా ఎక్స్ట్రా చెప్పాలంటే బిత్తిరి శక్తి పాటలు. సత్తిగా నువ్వా? ఎక్కడ పారిపోయారా? ఎందాక నువ్వు చేసిన జ్యోతిలక్ష్మి దానికి ఫుల్ నన్ను కుమ్మివారితో పేరా బాబు, మామూలు కాదు. అది ప్లాన్ ఏ, మేల్ మీద వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ప్లాన్ బి, ఫీమేల్ మీద. ఇది వర్కౌట్ అవుతది. దాని పేరు ఏందో తెలుసా? పాట పాడు సీర పట్టుకపో. ఏంటోరా బాబు నీ ప్లాన్? చెప్పినప్పుడు బానే పెడతా. ఇప్పుడు మొగోళ్ళకి ఈక్నెస్ పాయింట్ ఉన్నట్టే ఆడవాళ్ళకి కూడా ఒకటి ఉంటది కదా, అదే మ్యాచింగ్ సెంటర్. కాదురా, ఆడవాళ్ళు అసలు వస్తారంటావా? డైరెక్టర్ గా రారు వాళ్ళు. మనం ఇప్పుడు ఒకటిచ్చి పిలుస్తాం. కమాన్. ఏంది ఇది పంచకట్టు సీరా. మన పాటల పోటీలో గెలిచిన వాళ్ళకి పంచకట్టు సీరా. పంచకట్టు కాదురా, కంచిపట్టు. హరి, నా మాట విన వద్దు. నేను చీర చూసి ఆగలేను. ఇది పెట్టేసాయి. అప్పుడే కాదమ్మా. సత్తి, ఇదేం చేరా? ఇది బనారస్ సీరా. బనారస్ సీరా. శ్రీముఖి, ఇదంతా హల్వారాజ్ ప్లాన్. వెళ్ళకు. చీర కనిపిస్తే వెళ్ళిపోవడమేనా? కాదక్క, చీరక్క. వీళ్ళిద్దరు వచ్చారు, మా అత్త రావట్లేదు, టెన్షన్ ఉంది. స్పెషల్ సీర ఉన్నది అడవి. ఈ సీరకు ఒక ప్రత్యేకత ఉన్నది. దానికి 2000 ఎపిసోడ్లు అయిపోయినాయి. సుమక్క కట్టిన చీర. Oh my God, I can't stop myself from it. ఏది సారీ ఏది? అలా కాదు, పోటీ పెడతారు డిఎస్పీ. అలా కాదు ఇలా కాదు అని నాతోనే మాట్లాడతావురా నువ్వు? కాంతం, నీకు సిగ్గు లేదా? చీర అనగానే ఎగేసుకెళ్ళిపోతావా? నువ్వు సైలెంట్ గా ఉండరా హల్వా. ఇప్పుడు 2 సీరలు చూపెడదాం. తీసుకురా 2 డబ్బులు దెప్ప. సిల్క్ సీరా. ఇది బిఎస్పి స్పెషల్. ఐదో డబ్బలో పాటల పోటీలో గెలిచిన వాళ్ళకు 2 సీరలు. ఓకే సత్తి, అద్దరిపోయింది, మామూలు సరిలేదు. ఈ కలర్ ద బేస్ 6వ నెంబర్ కు అర్థిస్తది.
ఒకసారి వెళ్ళి వీళ్ళకి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పి వచ్చేస్తాను. చెప్పొస్తావా? ఆ. ఓకే వెళ్ళు. ఓకే ఇగో లేడీస్, మా సాంప్రదాయం ప్రకారం మగాళ్ళకి అసలు చూపించకూడదు. ఏంటిది? నేను చూపించుకోవాలనుకున్నా చూపించుకోలేను, నా ముఖం ఎందుకో తేడా కొట్టేస్తుంది ఇదంతా. మామయ్య మరి ఈడెవడు? సరే సరే ఇగో ఏమైనా సరే మీరు మట్టికి లేడీ వాయిస్ లో మాట్లాడి దొరికామంటే ఎవరైనా కాళ్ళు డబ్బులు ఓకే అగో మా లేడీస్ కూడా రెడీ. మాకు చీరల సెలక్షన్ ఆల్రెడీ అయిపోయింది. హలో. అడ్డం ఇంకా అలా తీసుకుంటే కుదరదు. డిఎస్పి ఆఫ్టర్ సాంగ్ యు విన్ టేక్ ఎ సారీ. ఓకే ఓకే ఇలా రూల్స్ చెప్పలేదుగా, రూల్స్ చెప్దాం. నేను ఈ పాట పాడిన తర్వాత నన్ను నేను ప్రూఫ్ చేసుకున్న తర్వాత అందులోకి వెళ్ళిపోదాం. ఓకే ఫిల్లా అట్లా నవ్వేసేసి పారిపోబాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఏమంటా పాడే కొట్టుకోండి వసా. కన్ను లాంటి కన్నులు నజున్ను లాంటి ఫిల్లా, నవ్వుతోటి నన్ను ఫేచి పారిపోతే ఎల్లా. సుందరి 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 మనసునే చేసినావే ఇచ్చిరి. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్ బెరీ మిక్స్ చేసి లిఫ్ లో పెట్టినావే ఫ్లెక్స్ చూసి ఫ్యాక్టరీ. పిల్లా నువ్వు లేని జీవితం నేను రాయబడ్డ కన్న దారుణం. విఎస్పీ గారు ఆ పాట మీరెందుకు పాడుతున్నారు? పోటీ మాకు కదా. 1000 డేస్ అయిపోయిన సందర్భంగా వన్. ఓకే మన గేమ్ లోకి వెళ్ళిపోదామా? గేమ్ రూల్స్ చెప్పాలి కదా. రూల్స్ అండ్ రెగ్యులేటర్. అందరూ అందులో నిలబడాలి ఫస్ట్. ఇప్పుడు నేను పాట హమ్ చేసింది కరెక్ట్ కు చెప్తే మీరు ఆ బర్ఫ్ గడ్డల బకెట్ నుంచి బయటికి రావచ్చు. కరెక్ట్ కు చెప్పలేదనుకో ఆ బకెట్ లో ఇంకెన్ని బర్ఫ్ గడ్డలు వేస్తారు. సార్ ఏమంటున్నారంటే ఆయనకు వచ్చిన మ్యూజిక్ సెన్స్ తో ఒక హమ్ చేస్తారంట ఏదో పాట. ఆ పాట కనుక్కొని మీకు గనక వచ్చినట్టయితే ఎవరికైతే ఫస్ట్ వస్తుందో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ బజర్ ప్రెస్ చేయాలి. బజర్ ప్రెస్ చేసి మీరు రైట్ ఆన్సర్ కనుక చెప్పినట్టయితే మీరు ఐస్ బాక్స్ నుంచి బయటకు వస్తారు. ప్లస్ ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళందరిలో ఎవరైనా ఒకళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. రాంగ్ చెప్తే మీరు అందులోనే ఉంటారు. ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు పనిష్మెంట్ ఇస్తారు. ఇంకో నైస్ క్లిప్స్ కూడా యాడ్ అవుతాయి. కమ్ ఆన్ స్టార్ట్. ఈవిడ ప్రెస్ చేసింది, ఈవిడ ప్రెస్ చేసింది. పని చేస్తుందా లేదా కనుక్కోనికి వచ్చా. ఇంకోసారి మిస్టేక్ ప్లీజ్ లేడీస్. అది పని చేయట్లేదు రా సచ్చినోడా. ఒసేయ్ బాగా చేసావే నువ్వు. ఓకే రెడీ. గుడి ముందు ఫస్ట్ వాడు వస్తలేదు మధ్యలో వచ్చినా ఓకే. రంగు కూడా మారిందా? పాడండి ఫస్ట్ సరిగ్గా. పాడనియండి. నేను కళ్ళు మూస్తే ఏమేమో చేస్తున్నారు మీరు. శ్రద్ధగా వినండి అందరూ. నీ గుడి ముందర. ఆంటీ ప్రెస్ చేశారు. ఎవడరా నీకు ఆంటీ? అత్తరు ఇంగ్లీష్ లో ఆంటీ అంటారు కదా అని చెప్పి నా ఉద్దేశం అన్న. మీరు రెగ్యులేటర్స్ మర్చిపోతున్నారు. సుధీర్ ఆంటీ అని పిలవకు, ఓకే సీనియర్ సిటిజన్ అని పిలు. నువ్వు పాడినటువంటి పాట ఏదైతే ఉందో అది ఈ పాట. అమ్మా నాన్న లేని వాళ్ళం దేవుడా కాదా. అది కాదు చెప్పాలనా ఏందా? పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందర నిలి. నువ్వు రెగ్యులేటర్స్ ఫాలో అయితే వెళ్ళిపోవాలి. కాంతం గారు చెప్పలేకపోయారు. ఓకే నో ప్రాబ్లం. ఆంటీ నెత్తి మీద తలగా ఐస్ గడ్డలు పెట్టండి. కాంతం ఒక టబ్బులోనే ఐస్ గడ్డలు వేయాలంటే ఇక్కడ అందరికంటే ఆనందపడేది మా బాబాయ్. కమ్ ఆన్. కావాలంటే 4-5 గంటలు ఎక్కువ వేయండి. దీనికన్నా ఈయన డాన్సే నరకంగా ఉంది. ఊత్ కోసం ఒక పాట. అంతే బాబాయ్ నొక్కారు. నొక్కాడంటే చెప్పాలి. బాబాయ్ పాడండి.
ఇప్పుడు ఒక పాటకి వెళ్ళిపోదాం మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లా. ఇదిగో తొందర పాడవా. అసలు ఈ పాటే లేదు. సూపర్, అంతా నాన్న తప్ప ఏం లేదు అందులో. పాడు. నువ్వు బాణ ముష్టి పాటకి అర్థం అసలే లేదు. ఇంకొక పాట కరెక్ట్ గా పడకపోతే నేను పోయి కూసుంటా. ఏయ్, ఎవరు నువ్వు? నీ అమ్మ నేనే ఆగు. ఏ, ఇది ధనరాజు గొంతులో ఉంది. చెప్పకూడదు అసలు. చొక్కా మీద షర్ట్ వేసుకున్నప్పుడే అనుకున్నా. ఆ ఒరేయ్, కాదు. ఆపు. ధనరాజు రెండో సత్య ఒక పాట పాడతారుగా. నీకు తెలుసా? కాటమరాయుడు ఆకదిరి నరసింహ. కాటమరాయుడు అదే ట్యూను. ఎవరు చెప్పిండు? సత్తి అది ఎంత తెలుసా? నేను చెప్తా, ఇప్పుడు అవసరంలా? హలో, అది కిరేజీ ఫ్రాగ్. క్రేజీ ఫ్రాగ్. నేను చెప్పేది అది హరితే అయ్యో రా, కమాన్ ఐస్ క్యూబ్స్ దాంట్లో. నువ్వు పాటలు కాకుండా లిఫ్ట్ లో ప్లే అయ్యే సాంగ్లు, అవన్నీ రెస్టారెంట్ లో వచ్చే పాటలన్నీ పాడితే ఎవడయ్యా చెప్పేది? తిరగరా మీరు అక్కడిక్కడ? అక్కడిక్కడ తిరిగితే అవన్నీ వేసేస్తున్నారు. ఆ, షాపింగ్ లో కోరా? అని ఏంటి అనుకున్నావు? ఎన్నిసార్లు చూడలే? తొక్కలో ఈ పాప. ధనరాజ్, కాదు కాదు, మా ఇంటి దగ్గర లేడీస్ పిల్లల దగ్గర కుటుంబం ఉంటారులే. నేను కాదు. నాన్నగారు గేమ్ షో పెట్టి మన నించున్న చోట ఐస్ పెట్టి మనకి చీర ఇవ్వకుండా చేసినటువంటి బిఎస్పీ గారిని ఏం చేయాలి చెప్పు? ఓ అక్క లేదు, ఆ అక్క లేదు. నేనే. ఎవరికి కావాలి? నువ్వేనా? శ్రీముఖి ఐస్ గడ్డలు తీసుకొని రా. ఇప్పుడు వాడు. అయ్యో నా పానం మంచిగుంటేరో జంగయ్య, నేనింటికి వస్తుంటీరో జంగయ్య, నీ పిల్లలు నీకుంటేరో జంగయ్య, నువ్వెంత మంచిగుందూరో పోచయ్యా. సూపర్. ఒరిజినల్ అక్క ఇది. ఆడవాళ్ళ వేషాలు వేసుకొని గేమ్ షోలో వచ్చిన వాళ్ళని ఏం చేయాలి శ్రీముఖి? కింద తొక్కి తొక్కి కొట్టాలక్క. పద అయితే మొదలెడదాం. అక్క ఇగో ఈయన ఈయన కొట్టు. ఏనని కొట్టాలి? ఆ, ఓ పిచ్చిని వేషం ఒకటి వేసుకొని వచ్చి అందరిని పిచ్చోళ్ళని చెప్పి గురుగారు సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు. నీకు కూడా రా. థ్యాంక్ యూ అండి. ముందే నాకు డౌట్ అండి. ఏంట్రా? భోగి అంటే ఏంటి? ఎలాగొచ్చింది భోగి? భోగి ఎలా వస్తుంది అంటే ఇంజిన్ ఉండడం వల్ల వస్తుంది అనమాట. గురుగారు సంక్రాంతి ఎలాగొచ్చిందండి? క్రాంతి అనే ఆయనకి ఒక కొడుకున్నాడండి. ఆ కొడుకును ఊరు తీసుకెళ్లి పచ్చని పొలాల మధ్యలో పండగ చేసుకున్నాడంట. అందుకనే ఆ క్రాంతి అనే అబ్బాయి అంటే సంక్రాంతి అన్నారనమాట. గురుగారు చెప్పరా. ఇంకేదో అడుగుదాం అనుకున్నానండి. ఏంటి? మర్చిపోయాను, గుర్తురాడు, కూర్చుందాం. ఈ ఫ్యామిలీని చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది. అవును. వీళ్ళు ఫ్యూచర్ లో పెద్ద స్టార్లు అవుతారండి. కాకపోతే ఆ చివరి అమ్మాయి ఎప్పటికైనా హీరో అవుతుంది. గురుగారు మీ గురించి వచ్చాను, చూశాను. మీ ఈ సంవత్సరం మామూలు లేదు. మీరు టీవీలో సినిమాలో కన్నా యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిపోతారండి. కాకపోతే ఆ పైన ఒక ఆవిడ ఉంది కదా, అబ్బా, ఆవిడ అంత చర్మ సౌందర్యానికి కారణం ఏంటనుకున్నావు? టర్పంటాయిల్. పోతే మీరిద్దరు చూడముచ్చలుగా ఉన్నారు, ఏమాత్రం సంబంధం లేకుండా. ఈ రోజున భవిష్యవాణి చెప్పమని పిలిచారు, కానీ భవిష్యవాణి అనేది పార్దండి. ఈసారి మీ భవిష్యవాణి, వర్తమాన వాణి, అలాగే వ్యక్తులు, వ్యక్తిత్వాలు, వాళ్ళ గురించి ఎలా ఉంటారు, ఏం చేయబోతారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఇవన్నీ కూలంకుషంగా చర్చించుకుందాం. మొత్తం అంత మామూలుగా ఉండదండి మీకు. ముందు ఎక్స్పెక్టేషన్ పెంచుకో, చేయకపోతే అదనం అయిపోతాం. అతనే పిలిచారు కాబట్టి అతనితోనే స్టార్ట్ చేద్దాం. అతనితోనే ఆలీ గారుగా మా గురుగారు చేస్తున్నారు, పక్కన ఫ్యాన్ గా నేను చేస్తున్నా అన్నమాట. సార్, అలీ గారు మీరు సూపర్ సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. మీరు పవన్
పవన్ కళ్యాణ్ గారు బాగా క్లోజ్ కదా సార్. ఆ? ఒక్కసారి కళ్యాణ్ గారితో ఒక్కసారి ఫోన్ మాడిపించండి సార్. ఎలా ఇస్తారా నెంబరు? ఎలా మాట్లాడిపిస్తారు? ఏమనుకుంటున్నావు నువ్వు? అలా ఇవ్వకూడదమ్మా. సార్ ఇండస్ట్రీకి పవర్ స్టార్ తర్వాత మీరేటగా 98 సార్ ఇంకొక 8 నెంబర్స్ కావాలి సార్. ఇంకొంచెం మీరు ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ మీరు ఈక్వల్ అవుతారట సార్. 66 ఈ నానేమో చెప్పేస్తున్నాడు. ఈ చిల్లు బుగ్గ ఉంటాయి కదా సార్, ఆ చిల్లు బుగ్గ చూస్తే మా ఏరియాలో మొత్తం ఇక్కడ పిప్పని తీసాను రా, అది గ్యాప్ వచ్చి బొక్క లోపలికి వెళ్ళిపోయింది. సార్ ఒక్కసారి మీరు పవన్ కళ్యాణ్ అంటారు, ఒక్కసారి నా కోసం ప్లీజ్ ఒకసారి. వద్దులేరా, ఒకసారి ప్లీజ్ సార్ ప్లీజ్. 9866 100. ఈ నా నెంబర్ చెప్పేస్తున్నాడు ప్లీజ్. మజిల్స్ సిక్స్ ప్యాక్ తేలేదు ఈరోజు. కావాలనుకుంటే తెచ్చుకోర్రా, కావాలనుకుంటే చేస్తే వస్తుంది. అది సిక్స్ ప్యాక్ ఉంది, కావాలని పొట్టతో కవర్ చేస్తున్నారు సార్. 9866 100. థ్యాంక్ యూ సార్. కలుద్దాం. ఎప్పుడు కాల్ చేసిన ఒకటే ఆన్సర్ చెప్తుంది. ఏమని? రాంగ్ నెంబర్ అంటే అలీ గారి తర్వాత అక్షయ్ గారు ఈవెంట్ వచ్చిన దగ్గర నుంచి ఆవిడ రియాక్షన్ ఏంటి, ఆవిడ ప్రవర్తన ఏంటి ఒకసారి చేసి చూపిస్తుంది. అక్షయ్ గారు మామూలుగా వచ్చిన దగ్గర నుంచి కూర్చుని పెట్టారు. పాపం ఇప్పటి వరకు ఒక మాట్లాడలేదు ఆవిడ. అయితే ఆవిడకి తెలుగు అర్థం కావట్లేదు కొన్ని. ఒకవేళ ఆవిడకి అర్థం కాకుండా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది? మీరు అందరూ మాట్లాడుకుంటున్నారు, అలీ గారి నుంచి వస్తుంది పక్కన, నవ్వుతున్నారా? చాలా బాగా చేశాడు, ఇంకోసారి చేయొద్దని చెప్పండి. రచన గురించా? రచన बहुत अच्छा किया, मैं इससे पहले कभी नहीं देखा. తర్వాత ఆవిడ నవ్వట్లేదు. దేనికి నవ్వపోయినప్పుడు పీసీఆర్ నుంచి ఒక కాల్ వస్తుంది, చూస్తుంది ఇవిడి. ఏదో పెద్ద అర్థమైపోయినట్టు. అక్కడ కామెడీ జరుగుతుంది, నవ్వట్లేదు, నవ్వాలి. కైసా నవ్వుతా హై? వంత తీసుకోండి. మేడం అక్కడ జరుగుతుంది మేడం. ఇచ్చింది 100 ఓ నవ్వేస్తారు మరి. 200 తీసుకోండి. ఈ 1000 రూపాయలు. సూపర్ చేశారు. ఆ నోట్లు బయట పెట్టుకెళ్ళండి, దొంగ నోట్లు. నువ్వు దేకినా దేకపోయినా చెప్పింది నేను. ఒరిజినల్ నోట్లే. సంక్రాంతి ఈజ్ ద నంబర్ 1 రేటింగ్ ఇన్ యూనివర్స్. Get up, Sinu. क्या करता है? मैडम. Die for you. Get up, Sinu. He is my son. ఇదిగో ఈ 2000 తీసుకొని రామ్ ప్రసాద్ పోడండి. राम प्रसाद. राम प्रसाद क्या है? ये बहुत अच्छा है राम प्रसाद. बहुत अच्छा आर्टिस्ट है. वो सुपर करता है. ये बहुत करता है. दे दो ना, एक ही बार दे दो. ప్రవీణ్ గారి కోసం అతని గతం, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్ని చేసి చూపిస్తున్నాం. ప్రవీణ్ గా నేను, ప్రవీణ్ ఫ్యాన్స్ గా ప్రవీణానికి బ్రేక్ వచ్చింది ప్రేమ కథ చిత్రంతో. దీంతో ఏం చేయలేక రోడ్డు మీద వెళ్ళి తిరుగుతున్నాడు అలాగా. ప్రేమ కథ చిత్రం. హలో అబ్బా ఫేస్ చూపించేస్తాడు, వెంట చూపించాం ట్విస్ట్. గుర్తుపట్టించాడు, ఫోటో కొడతాడు చూడండి ఇప్పుడు వచ్చి. అబ్బా మరి ఫోటో చెప్తాడు ఇవ్వంగా. ప్రేమ కథ చిత్రం అసలుగే. అబ్బా అలా చూడదు, ఎవడెవడు ఫోటోలు ఆడు వెళ్ళు. ప్రేమ కథ చిత్రం ఇక్కడ అసలుగే. నిన్ను ఎవడు అడిగాడు? ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఏది సినిమా తెలుసు కదా? ఏ సినిమా? ఏం పేరు? మర్చిపోయిన సాగు. నీకు ఇప్పుడు కాదు, శతమానవాది సినిమా చేసి వస్తాను అప్పుడు చెప్తా. నాకు శతమానవాది అయిపోయింది, వచ్చాడు. అసలుకే సినిమా పెద్ద హిట్ అయింది. బయటకు వెళ్తే మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. శతమానం బావద్దు ఇక్కడ. అమ్మో చెడ్డిగా
ఎక్కడో చూసాను మిమ్మల్ని. గుర్తుపెట్టావు కదా? గుర్తుపెట్టాను, మీరేగా సప్తగిరి. గడ్డం పెంచారు, హైట్ అయ్యారు కొంచెం. వస్తాను రా, 2 హిట్లు ఇచ్చుకొని వస్తాను, అప్పుడు చూద్దాం. ఇండస్ట్రీకి వచ్చి 50 years అయిపోయిందండి. 500 సినిమాలు చేసాడు, దాంట్లో 400 హిట్ అయినా బయట ఆడియన్స్ సస్పెన్స్. ఏంటో ఇన్ని సినిమాలు అయినా నేను చూసుకోవడం తప్ప నన్ను ఎవరు చూడట్లేదు. మీరు? నేనే. అయ్యో, ఏంటి? ఎంత బాగుండేవారండి. సినిమాల గురించి చెప్పరా బాబు, సినిమాల గురించి మాట్లాడరా. మీ సినిమా రత్రాత్రి. రత్రాత్రి కల్లోకిరా, చూసుకుందాం. రేపు వస్తావా? ఆటోగ్రాఫ్ ఏం తీసుకోరా. ఆటోగ్రాఫ్ అండి. 50 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి ఎవడో ఫోటోలు ఆడట్లేదు, ఆటోగ్రాఫ్ ఆడట్లేదు. ప్రవీణ్ గారు మీకు పెద్ద ఫ్యాన్ సార్, ఒక్క ఫోటో దిగుతాను సార్. నిజమా? నిజమా? దీక్ష గారు ఒక షోలో చేశారు, అబ్బాస్ అనే షోలో. అబ్బాస్ షోలో ఆవిడ బిహేవియర్ ఎలా ఉండేది, ఆవిడ యాటిట్యూడ్ ఏంటి, ఆవిడ ప్రవర్తన ఏంటి చూద్దాం. దీక్ష మామూలుగా కెమెరా ఉందంటే ఒకలాగా లేస్తుంది, కెమెరా లేదంటే ఒకలాగా లేస్తుంది. ఇప్పుడు కెమెరా ఉంది, పొద్దున్న అయింది, ఎలా లేస్తుంది? శ్రీన్స్ ఇప్పుడు కెమెరా లేనప్పుడు ఎలా లేసింది చూద్దాం. మేకప్ వేసుకోలేదు రాత్రి పడుకున్నప్పుడు? వేసుకోలే. కెమెరా ఉన్నప్పుడు బ్రష్ ఎలా చేస్తుంది? ఈ పేస్ట్ ఎక్కడ పెట్టాలి? పేస్ట్ బ్రష్ మీద పెట్టి నోట్లో పెట్టుకోవాలి. పిండాలా? పిండి అవసరం లే, రా అంటే బయటకు వచ్చేస్తుంది. రా. ఇప్పుడు కెమెరా లేదు. పేస్ట్ అది మాకు తెలుసు రావా. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చారు, కెమెరా ఉందమ్మో. కొబ్బరి కట్టుకోలేదు ఏమంటారా? పూజ చేసుకుంటా. యాక్చువల్ గా తినేటప్పుడు మంత్రం చదువుకొని తినాలి. మేము తినేసిందా చదువుకుంటా లాస్ట్ లో. ఇవి ఏంటి తెల్లగా ముక్కలుగా ఉన్నాయి? అవి ధర్మాకోల్ చీట్లే. ఇప్పుడు కెమెరా లేదు. ఆ ప్లేట్ అన్నం ఏంటి? దీక్ష నాకు కొంచెం పెట్టవా? మరి వాట్ ఈస్ దిస్ వైట్ కొన్నాను? అది అబ్బాస్ కెమెరా ఉంది కదా. అమ్మని కెమెరా పెర్ఫార్మెన్స్. మురుగారు శ్రీముఖి పేరు చెప్పగానే చిలక కార్డు తీసిందండి. ఓహో, మొంతలో బిర్యానీ. ఆవిడ షూటింగ్ కి ఎక్కువ ఒప్పుకునేది యాక్టింగ్ కి పేమెంట్ కదండి, మధ్య లంచ్ బ్రేక్ కోసం ఒప్పుకుంటది ఆవిడ. సో శ్రీముఖి ఒక కథ చెప్పడం డైరెక్టర్ వచ్చాడు. శ్రీముఖిగా మన శ్రీను, యాజ్ అ డైరెక్టర్ గా నేనండి. అర్జెంట్ అమ్మయ్య, థ్యాంక్స్. నా కారు కీస్ ఎక్కడ పడేసాను అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రామప్రసాద్ అండి. మిమ్మల్ని హీరోయిన్ అనుకున్న కథ రెడీ చేస్తాను. హీరోయినా? నేను హీరో అయితేనే చేస్తా. నా కోసం ఒక్క సినిమా చేసి పెట్టండి ప్లీజ్. సరే, హీరో ఎవరు? హీరో గారు మన అలీ గారు అనుకుంటున్నామండి. రవిని పెట్టచ్చు కదా. రవి బడ్జెట్ ఎక్కువ చెప్తున్నాడు, 1500 అడుగుతున్నాడండి. 1500 విత్ అసిస్టెంట్ కి 100 రూపాయలు అడుగుతున్నాడు. నేనే 150 రూపాయలు తీసుకున్నా. విలన్ ఎవరు? విలన్ క్యారెక్టర్ మన సుధీర్ చేస్తానండి. సుధీర్ ఎందుకు? రవిని పెట్టొచ్చు కదా. లాస్ట్ ఇంకో క్యారెక్టర్ ఉన్నారు సినిమా, పెద్ద ట్విస్ట్ ఇది. అడుక్కున్నాడు క్యారెక్టర్ ఉంటదండి. రవికి అది కరెక్ట్ అడిగి. థ్యాంక్ యూ. గజ్జ కళ్ళు మన్నాదిరు, గుండె చల్లు మన్నాదిరు, వాన చల్లు మన్నాదిరు, ఊరు చల్లు మన్నాదిరు.
ప్రసాద్ ఎందుకంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? ఆస్తి ఎడుతుంటే ఓ ఆట ఆడుకుంటున్నారు, చిన్నపిల్లలు చేసి బెదిరిస్తున్నారా? మా పెద్దమ్మ వస్తుంది ఇప్పుడు, మీ సంగతి తెలుస్తాను ఇప్పుడు ఏంటో. రమ్మనండి. పెద్దమ్మా ఆకారం తునిగా ముట్టుకుంటే తందిరిగా పెద్దమ్మా వచ్చానురా దద్దమ్మ దద్దమ్మ. నువ్వు ననకలుండు, ఇప్పుడు రెచ్చిపోతా నేను. ఒరేయ్ సన్నాసి, రాగానే స్టేజ్ వెనుకుండమన్నా ఉన్నా, స్టేజ్ మీదకి ఎక్కినాక నీ అనుకుండమంటావేంట్రా? మేము సీనియర్లు, మాకు యాక్టింగ్ చేసే అవకాశాన్ని ఉండని. పెద్దమ్మా అవన్నీ పగలండి, ఎంతకి ప్రయాణం ఎలా సాగింది? మీ స్కిట్ అంతా సాగలేదు కానీ బానే సాగిందిరా. ఎంతకి పెద్దనాన్న ఎలాగున్నాడు? మీ పెదనానికైనరా తారు డబ్బాలాగా బానే కూర్చుని ఉన్నాడు నేను వచ్చేటప్పుడు. ఇప్పుడు ఎట్టున్నాడో నాకు తెలియదు. పండగకు వచ్చావు, మరి ఉట్టి చేతులతో వచ్చావు. అరే ఉత్త చేతులతో రాకూడదని నాకు కూడా తెలుసు, అందుకే గోరింతాకు పెట్టుకుని వచ్చా. అత్తయ్య గారు లుక్ ఏంటి అత్తయ్య గారు, మీకు ఏమి ఇవ్వమంటారు? మా వాడికి విడాకులు ఇవ్వవే, హాయిగా బతుకుతాడు. అత్త లేదు గిత్త లేదు, నన్ను అత్త అని పిల్ల మాకు చేదరగా ఉంది. ఏంటత్తయ్య ఇంత అందగత్తను అలా అంటావు? మందమా గాలిదిని బలూన్ లాగా ఉన్నావు. మీ నానమ్మ నువ్వు మాట్లాడితే కూల్ అవుతుంది, వెళ్ళి ఫోన్ చెయ్యి. ఎవడ్రా నువ్వు? నీ మనవాడిని. పండంటి మనవాడిని ఇవ్వవే అంటే పండంత మనవాడిని ఇచ్చావు, మడిచి మరచంబులో పెట్టచ్చు. మా వంశానికి పట్టిన మట్టిని కడిగేస్తా. ముందు నువ్వు కడుక్కోవడం నేర్చుకోరా, తర్వాత అన్ని కడగ. ఏంటి పెద్దమ్మా ఫైర్లు ఉన్నావు, ఎంతకి టైం టాబ్లెట్ వేస్తున్నావా? టైంకు టాబ్లెట్ వేయడం ఏంట్రా, నేను వేసుకుంటున్నా. ఇదేం బాలేదు. ఏదా పూలకో కట్టుకురానా, ఇది బాలేదా? ఒరేయ్ మీ పెదనాన్న పోతా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? గేట్ వేసుకోవే కుక్కలు వస్తాయి అన్నాడు. అది మా పెద్దమ్మ అంటే. ఇదిగో ఇట్లాంటివి వస్తాయని మహానుభావుడు గేట్ వేసుకోమని ఉంటాడు. పెద్దమ్మా రైడ్ నా తోడలుడు కోమాలో ఉన్నవాడికి కూడా కల్లోకి వచ్చేలా ఉన్నాడు. ఈడు నీ తోలు ఏదో పైన చుట్టుపాటం వల్ల అలా అనిపిస్తున్నాను కానీ అదేం లేదు. అరే నీ నెత్తి మీదకి నేను ఒక నూనె ఇస్తా, అది పెట్టుకో వస్తది. ఏం వస్తది? ఇక్కడ పెట్టుకుంటే నూనె ఇక్కడ దాకా వస్తది. నేను అది అన్న నువ్వు చూసుకో. చూడే పెద్దమ్మ ఎందుకు పంచులేస్తుందంటే ప్రయాణం చేసి ఆయాసం వచ్చింది. ప్రయాణం చేసిన వాళ్ళకి ఆయాసం కాక పాయాసం వస్తది. పెద్దమ్మ ఇప్పుడు పెదనాన్న బాగున్నాడా? బాగోపోతే నేనెందుకు చేసుకుంటాను? పెద్దమ్మ పంచులేసేస్తుంది. ఏరా స్టేజ్ మీదకి వచ్చాక పంచులు అయిపోతే పంచర్లా వేసుకుంటారు. సరే పెద్దమ్మ నీకు మోకాలు నొప్పులు లేవు కదా? నీకెట తెలుసురా? వచ్చిన దగ్గర నుంచి అందరిని ఎక్కుతున్నావు కదా. మనకి ఆస్తి ఇవ్వట్లేదు పెద్దమ్మా. ఎవర్రా చెప్పు, తాట దేస్తా. అదిగో ఏంటమ్మా ఆస్తి ఏమని అంటున్నావంటగా? మాకెంత పెద్ద సంబంధాలు వచ్చినాయో నీకు తెలుసా? బ్రహ్మాండమైన సంబంధాలు. 100 ఎకరాల చెరుకు తోట ఇస్తానంటే వీడు వెనకుండా చెరుకు తోటలో పడి మేసే ఏనుగును కట్టుకున్నాడు. ఇదిగో నిన్నగాక మొన్న పెళ్ళి కాజలు, ఆ కాజల సంబంధం కూడా మా వాడికే వచ్చింది. యాక్వేరియంలో చేపల మధ్యలో చేసుకోవాల్సిన పెళ్లి ఇదిగో తిమింగలంతో కలిసి బతుకుతున్నాడు. నేను పెళ్లికి ముందు కాజల్లా ఉండదని తెలుసా? కాజల్లా ఉన్నావా, మడత కాజాలాగా ఉన్నావా? ఏమండి అమ్మాయి, మేము అడుక్కోవడానికి
అడుక్కోవడానికి రాలా, మీరు ఇస్తానన్నారని అడుక్కోవడానికి వచ్చా. అదేదో భూమి ఇస్తానన్నారంటే ఇచ్చేయండి, మేము ఇస్తాము. ఎంత? ఎంత ఉంటే అంత, ఎంత ఉంటే అంత. బంగారం కూడా ఇచ్చేయండి, మేము ఇస్తాం. ఎంత? ఎంత ఉంటే అంత. ఇదిగో డబ్బులు ఇస్తానన్నారంటగా, ఇచ్చేయండి, మేము ఇస్తాం. ఎంత? ఎంత ఉంటే అంత. అరే ఆ. కర్ర దిగుద్ది నీకు. ఎంత? ఎంత ఉంటే అంత, ఎంత ఉంటే అంత. అమ్మా ఏదో పెద్దదాన్ని బాగా ఇస్తావని వచ్చాం. ఏమి ఇస్తావో ఇవ్వు. మీరు పెద్దవాళ్ళు, మీ బాధ అర్థమైంది నాకు. వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి, ముందు ముందు డిస్కస్ చేసి ఇస్తాను. ఒరే ఇంతసేపు కాళ్ళు బీకొచ్చిందాకా నిలబెట్టావు, ఈ మాట వింటానిక మెత్తటి కుర్చీ ఏ యాదవా కూర్చుంటా. నిన్నేరా ఎదవా. రండి, అక్కడ సోఫాలో అబ్బా, కూర్చోండి. అబ్బా, అబ్బా, అబ్బా. హాయ్ శ్రవంతి, సుధీర్ చెప్పాడు ఇక్కడ నీకు చాలా మంది అంటే ఇష్టమని. ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా, నీకు ఎవరంటే బాగా ఇష్టం? నేను మా ఇమ్ము కోసం వచ్చాను. శ్రవంతి, నీదేదో చాలా మంచి టేస్ట్, మేమందరం అంటే ఇష్టం. వీడి కోసమా? ఆగమ్మా, అసలు ఇదంటే ఏంటన్నా? నా వర్ష చూస్తే అమ్మో ఇవన్నీ మనం చెయ్యం. సరే వర్ష ఎదురా పండగ కదన్నా, ఇంటికి వెళ్ళింది. పండగ పూట నీతో లేదంటే ఇంక కష్టం వస్తే నీతో ఎలా ఉంటదిరా? పండగకి కష్టానికి సంబంధం ఏముందన్నా? అరే మనం కష్టపడితేనే పండగ చేసుకునేదిరా. నేను రోజు కష్టపడతా కూడా రోజు పండగ ఉంటది నాకు. నీకు ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు, నువ్వు వర్ష కావాలనుకుంటావు, కానీ వర్ష ఇవాళ నీతో లేదు. వద్దు వర్ష వద్దు. ఒరే వర్షాన్నో, వర్షం కురిసిన రాత్రన్నో. ఎప్పుడో వచ్చే వర్షం కోసం ఇప్పుడు వచ్చి ట్యాప్ వాటర్ కాదంటావేంటి? అసలు నా కోసం ఈవెంట్ కి రాని అమ్మాయి కోసం నేను ఎందుకండి ఉంటాం? అరే నీకు తెలియట్లేదురా, నువ్వు వర్షాన్ని వదిలే. అసలు మొత్తం చేసిందే నువ్వు. తీసుకొచ్చి స్కిట్ లో పెట్టావు, తర్వాత నాకు ట్రాక్ లో పెట్టావు. ఆయన స్కిట్ లోనే పెట్టాడు, నువ్వే. నైట్ 11 అయితే నిద్ర రావట్లేదు. ఈమె నీ మీద ఆల్రెడీ చెయ్యేసేస్తుంది. అంటే నా అనుకున్నాను శ్రీ. ఏదేమైనా నా మనసులో ఆల్రెడీ వర్ష ఉందండి. ఇదే తప్పేమో అనిపిస్తుంది నాకు. చూడిమ్ము, 2000 రూపీస్ నోటు బురదలో పడిపోయింది కదా అని దాని వాల్యూ తగ్గిపోదు కదా. అంటే ఇప్పుడు వర్ష బురద అంటావా? నువ్వు నోట్ అంటున్నా. ఆ గుండెకి చిరాకేసి ముక్కలు ముక్కలు అయిపోయిందిరా. ఇమ్ము అండ్ వర్ష ఇస్ ఆల్రెడీ. నో నో, వర్ష ఇస్ గాన్. షీ ఇస్ కేమ్. ఒక్కసారి అక్కడ కెమెరా చూసి చెప్పండి. కెమెరా చూసి చెప్పు. వర్ష లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో వర్ష భగ్నం నేను చూస్తే ఇంటికి వచ్చేస్తాం మేడం ఇద్దరం. ఇంటికి వచ్చేస్తాం మేడం ఇద్దరం. అరే ఇమానీలు, ఇది ఉంది కదా. సరే ఇమాన్యుల్, ఇంతకీ ఏమంటావు? ఇప్పుడిప్పుడే ఊడిపోతున్నా, నా బట్ట తల మీద ఉంటే చెప్తున్నా. ఇక నుంచి ఇమ్ము వర్ష లేదు, ఇమ్ము శ్రావసే. ఒకవేళ శ్రావస్ లేకపోతే శ్రీవ్స్ అయినా ఓకే. దున్నపోతు అందంగా డెడికేటెడ్ గా ఒకే అమ్మాయి చుట్టే తిరుగుతున్న వాడిని కూడా పాడు చేసావే. ఈ పండుగ రోజు నిన్నేమనాలి? దరిద్రుడా, దరిద్రుడా. అందరూ ఒక్కొక్కటి తిట్టండి. పూర్ణ గారు దరిద్రుడా, ఎదవా, ఇంకేముండి అంత అంత మీరే. కాచుది, నిజంగా నీ దగ్గర నుంచి ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, మరి మాకేమన్నా
అందరూ తిడుతుంటే సిగ్గు లేదురా? ఎందుకు సిగ్గు? మా అన్న అడిగేటప్పుడే సిగ్గుపడ్డావు. ఇమ్ము ఒకసారి మళ్ళీ ఇమ్ము అని పిలవండి. ఇమ్ము ఒకసారి పూలేవా? మీరు కొద్ది రారా పైకి, మీరు కొద్ది రారా పైకి. గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో ఆగనన్నది. ఇమాన్యుయల్, నువ్వు అక్కడ ఉన్నావు, ఇక్కడ వేరే ప్లానింగ్ ఏంటో జరిగింది. ఏంటది? నువ్వేం చేస్తున్నావు నాయన? ఎవరినైనా నమ్మచ్చు, నిన్ను అసలు నమ్మలేదు. అసలు నువ్వు తీసుకొచ్చిన పిల్ల ఈ పిల్ల. నేనేం అనలేదురా. నేను అంత దూరం నుంచి నీ కోసం వస్తే నువ్వు వాళ్ళ ముగ్గురు కోసం వెళ్ళిపోతావా? నీకు పాట వేసుకోలేదు. నాకు నువ్వేం వద్దు పో. యో, రా, అలా వెళ్ళకూడదు. నేను రాను. ఇదేంటన్నా? మరి ఈ అమ్మాయి నీ కోసం వస్తే నువ్వేమో హార్ట్ సింబల్స్ తీసుకెళ్లి అక్కడికి వెళ్ళావు నువ్వు. ఆ అమ్మాయి హర్ట్ అయింది. ఇప్పుడు ఆ వర్షాన్ని నేనే చూసుకోవాలి, ఈ అమ్మాయిని నేనే చూసుకోవాలంటే ఎలా? ఇమానుయల్, ఎంత మంది అయినా వెళ్ళిపోయినా నీకు ఉన్నాయిగా. సారీ రా, నేనేం చేయలేను. నువ్వు అనవసరంగా అటు వెళ్ళావు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా పోయింది. ఈ అమ్మాయి ఇంకేం చేస్తావు? ఈ అమ్మాయి నేనే కావాలి. సరే ఓకే, మరి ఎంతమంది? సరే రా, ఏదో ఒకటి మనం వెళ్ళిపో. నిసిలో ససిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా. ఇమ్ము, ఇప్పుడు వర్షకి ఆ డైలాగ్ చెప్పు. వర్ష, ఇక్కడ నుండి చెప్తున్నా, ఇమ్ము వర్ష కాదు, ఇమ్ము పూర్ణ. పూర్ణ పండగ రోజు ఏంటో అనుకుంటే ఏంటో అయింది. ఎందుకో ఎక్సైట్ అయ్యి వచ్చావు. మరి నువ్వన్నా చెప్పాలి కదా శ్రీ, ఇలా జరుగుతుందిరా. మూతి పళ్ళు రాలుతాయి. పాటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. గుడ్ మార్నింగ్ బా ఒరిజినల్ వాయిస్. ఎందుకు ఇంత లేట్ అయింది? నన్ను ఒక అబ్బాయి రోజు ఫాలో అవుతున్నాడు మేడం. వాని కొట్టి రావడానికి ఇంతసేపా? లేదు మేడం, ఈ రోజు రాలేదు వాడు. అందుకే వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు రాలేవరా అని కనుక్కొని వచ్చాను మేడం. నువ్వెందుకు లేట్ గా వచ్చా? ఏంది మేడం, లేట్ గా లేచినా లేట్ గా వచ్చినా ఏంది ఇప్పుడు? ఈ వీళ్ళ లెక్క పంచులేసుడు అంటే నా శాతనమే కాదు. అందుకనే మేడం, డోంట్ టెల్ సో మెనీ పంచెస్, ఓన్లీ వన్ ఫస్ట్. నువ్వు ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉంటావు, ఎందుకు? బుక్కుది నేను బుర్ర లేని వాళ్ళతో అసలు మాట్లాడను, ఆర్గ్యూ చేయను మేడం. వాళ్ళు ఏదైతే కరెక్ట్ అంటారో అదే కరెక్ట్ అంటారు మేడం. అదేలా కుదురుతుంది? నీకంటూ ఒకటి ఉండాలి కదా. మీరే కరెక్ట్ మేడం. సరే, ఇప్పుడు పాఠాల్లోకి వెళ్దాం. ఓకే మేడం. ఆక్సిజన్ ని 1818 లో కనిపెట్టారు. లేట్ గా పుట్టాం కాబట్టి సరిపోయింది. ముందు పుట్టుంటే ఆక్సిజన్ అందక చచ్చిపోయేవాళ్ళం కదా. అవునే అమ్మా విష్ణుప్రియ, నువ్వు ఆపోజిట్ వర్డ్స్ చెప్పాలి. సుధీర్ మంచి బాలుడు, దీనికి ఆపోజిట్. మేడం, మీరు ఆల్రెడీ ఆపోజిట్ వర్డే చెప్పారు కదా. శ్రీముఖి, నిన్న మీ ఇంటి సైడ్ నుంచి వెళ్తుంటే పెద్ద శబ్దం కనిపించింది. ఏంటి ఆ శబ్దం? మా ఇంట్లో సడన్ గా నా డ్రెస్ టపేల్ మన కింద పడిపోయింది మేడం. డ్రెస్ పడితే అంత పెద్ద సౌండ్ వచ్చిందా? అంటే ఆ డ్రెస్ లో నేను ఉండే మేడం. విష్ణుప్రియ, ఆకాశంలో ఫస్ట్ లైటింగ్ వచ్చిన తర్వాత సౌండ్ వస్తుంది, ఎందుకు? ఫస్ట్ కళ్ళు ఉంటాయి కాబట్టి ముందు లైట్ కనిపిస్తుంది, వెనకాల చెవులు ఉన్నాయి కాబట్టి తర్వాత సౌండ్ వినిపిస్తుంది. అబ్బా మంగ్లీ మేడం, నేను ఒక పదం అడుగుతా, అడగండి మేడం. దానికి ఆపోజిట్ వర్డ్ చెప్పు. ప్రకృతి. అర్థం కాలేదు మేడం. సుధీర్ మోహన్ చూడు. ఏంది మేడం అంత వికృతంగా ఉంది? వికృతి ఆన్సర్ వచ్చేసింది. మేడం, మీరు అప్పటి నుంచి మా నలుగురిని అడుగుతున్నారు కదా, దాన్ని ఏం అడగట్లేదు. వచ్చేసింది. ఏమ్మా, నువ్వు వీళ్ళతో కలవచ్చు కదా. గీత మాధురి
వాళ్ళందరూ నన్ను కార్నర్ చేయడం వల్ల గేమ్ ఏమో అనిపిస్తోంది నాకు. మీకు నచ్చకపోతే నన్ను ఎలిమినేట్ చేయండి, కార్నర్ చేయండి, నన్ను కంప్లైంట్ చేసుకొని నేను డిస్కస్ చేస్తున్నాను అంతే గ్రూప్ వాళ్ళతో. మోహిని వచ్చే ఏబిసిడి రాయ్. ఏంటి బీ పైన గుడ్డ కప్ప? ఏసీకి మధ్యలో ఉంది కదా మేడం, చలేస్తుంది పాపం. అబ్బో సార్ ఇదొక్కటే మంచి పంచు, నవ్వండి సార్. ఇది పంచు. ఓకే. మేడం మేడం, మా తాతయ్య గురించి ఒక క్వశ్చన్ అడగాలి మేడం మీరు నన్ను. ఏది పేలట్లేదని నేనే తీసేసాను. అమ్మో మీరేం చేస్తున్నారు? మేడం మేము యాక్చువల్లీ సింగింగ్ చేద్దామని అనుకున్నాం మేడం. తారీకిట తాకజేను తాకేదిక తాకజేను తారీకిట తారీకిట తారేదిరానంద. ఇంకేం కావాలి? సాలే ఇది సాలే, నీకై నువ్వే వచ్చి వాలవే, నీకపై తిరణాలే. అమ్మా మేడం నాకు తెలిసి ఫస్ట్ ప్రైజ్ కొనడానికి వెళ్ళింది కావచ్చు మన కోసం. వస్తున్నాం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.